అనగనగా ఒక ఊరిలో రమణ, రెడ్డి అనే దంపతులుండేవారు. వారిద్దరూ మహా భోజన ప్రియులు. వాళ్లు తినటమే కాదు, పక్క వాళ్లకి కూడా అలాగే పెట్టేవారు. వాళ్లు పెట్టే తిండి తింటే పొట్ట పగిలిపోవటం ఖాయం. ఆ దెబ్బకు వాళ్ల పేరు చెప్తేనే అందరూ భయపడిపోయే పరిస్థితొచ్చింది. రమణ, రెడ్డి దంపతులకు పిల్లలు లేరు. అందువల్ల ఎవరు దొరికితే వాళ్లకి కడుపు నిండా తిండి పెట్టి పిల్లలకి పెట్టుకున్నట్టు భావించేవారు. వీళ్లకు ఆస్తికి ఏ లోటూ లేదు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. కాని అది అనుభవించడానికి ఎవ్వరూ లేరు. ఏవండి, ఏంటో ఈ మధ్య నాకేమీ తినబుద్దవ్వట్లేదు. నలుగురికి పొట్ట పగిలేలా పెట్టకపోతే మనకి ముద్దెలా దిగుతుంది రమణ? అవునండి, ఇదేంటో జనాలు పెడతా అన్నా సరే తినడానికి భయపడుతున్నారు. బయట వాళ్లకి పెట్టటంలోనే కాదు, వాళ్లు తినటంలోనూ సుప్రసిద్ధులే. రెడ్డిగారు అల్పాహారంలో నిస్సంకోచంగా 10 దోశలు లాగించేయగలరు. రమణమ్మ 15 ఇడ్లీలు తక్కువే అంటుంది. ఓ రోజు రాత్రి రెడ్డి, రమణ భోజనం చేసి హాయిగా నిద్రపోయారు. ఆ సమయంలో ఒక దొంగ వాళ్ల ఇంట్లోకి చొరబడి ఇల్లంతా చీకట్లో తడుముకుంటూ ఉన్నాడు. ఆహా, ఇల్లు పెద్దగానే ఉంది. బాగా డబ్బున్నోళ్ళు అనుకుంటాను. ఇవాళ ఏదేమైనా గట్టిగా లాభం సంపాదించాలా. మరోవైపు రమణ నిద్రలేచి కూర్చొని ఆలోచిస్తోంది. రెడ్డికి అప్పుడే మెలకు వచ్చి లేచాడు. ఏంటి రమణ, నిద్ర మానేసి మరీ ఆలోచిస్తున్నావు? ఎవరికి పొట్ట పగలగొట్టాలా అనా? అవునండి, ఎవరో ఒకరు తినటం చూడనిదే నాకు మనశ్శాంతిగా ఉండదాయే. ఈలోగా బయట ఏదో అలికిడైతే ఇద్దరూ కంగారుగా బయటకొచ్చారు. ఆ దొంగ వెర్రి చూపులు చూస్తూ హాల్లో నిలబడి ఉన్నాడు. రెడ్డి, రమణలని చూసి వాడికి భయం వేసింది. ఓర్ నాయనో, ఇవాళ నా ఆట కట్టే. ఇలా దొరికేసనేట్రా దేవుడా. రేయ్, ఎవర్రా నువ్వు? మా ఇంట్లోకి చొరబడ్డావంటే నువ్వు ఈ ప్రాంతం వాడివి కాదు. ఉండు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. బాబూ, ఏమైనా తిన్నావా? రమణ దొంగనడిగిన ప్రశ్నకు అటు దొంగ, ఇటు రెడ్డి కూడా అవాక్కై చూస్తూ ఉన్నారు. రమణ, వాడు దొంగ. వాడికి పెడతావా ఏంటిప్పుడు? ఏం అయితే ఏంటి? దొంగ అయితే మనిషి కాదా? నువ్వు రా బాబు, ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ దొంగను చెయ్యి పట్టుకుని వంటగదిలోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది. ఏంటి, ఈవిడ గాని నాకు అన్నంలో విషం పెట్టి చంపేస్తుందా ఏంటి? నా పోటీ దొంగెదవని పిలిచి మరీ భోజనం ఎవరెడతారసలు? అమ్మో, వీళ్ళు చాలా తేడాగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించుకోవడం ఎట్టాగా? దొంగ దీర్ఘాలోచనలో ఉండటం చూసి రెడ్డి అతని ఆలోచన పసిగట్టాడు. రేయ్, పారిపోవాలన్న ఆలోచన ఉంటే మానే. అది అసాధ్యం. బుద్ధిగా పెట్టింది పెట్టినట్టు తిను. తర్వాత నిన్నేం చెయ్యాలో ఆలోచిద్దాం. ఈలోపు రమణ పెద్ద కంచం తీసుకొచ్చి దొంగ ముందు పెట్టింది. తను కూడా దొంగ ముందే కూర్చుంది. ప్లేట్లోని వెరైటీలు చూసి దొంగకు నోరూరింది. ఆహా, పంచభక్ష పరమాన్నాలిట్టారే. ఈశముంటే ఉండని, ఇట్లాంటి భోజనం మళ్ళీ దొరకడం కట్టం అనుకుని దొంగ తినటం మొదలెట్టేశాడు. సగం ప్లేటు ఖాళీ అయ్యేసరికి పొట్ట నిండిపోయి పైకి లేవబోయాడు. ఏంటి అప్పుడే లేస్తున్నావు? కూర్చో బాబూ. అమ్మా, కడుపు నిండిపోయినది. ఇంత కమ్మటి భోజనం నా జీవితంలోనే తినలేదు. అబ్బే, అదేం కుదరదు. ఇదంతా నువ్వు తినాల్సిందే. అది కాదమ్మగారు, నా పొట్టలో ఇంకా ఖాళీ లేదాయే. రమణ చిన్న పిల్లల్లా ఏడవటం మొదలెట్టింది. చూసారా చూసారా, పోనీలే పాపం దొంగ వెదవా, ఎప్పుడు తిన్నాడో ఏంటో అని పిలిచి భోజనం పెడితే సగంలోనే వదిలేసి నన్ను అవమానిస్తున్నాడు. ఏవండి, ముందు పోలీసులకు ఫోన్ చెయ్యండి. వామ్మో, పోలీసులకా? అమ్మగారు ఆగండి, ఇప్పుడు ఇదంతా నేను తినాలి అంతేగా? తినేస్తాను అమ్మగారు. తింటే నన్ను పోలీసులకి పట్టించకుండా ఒగ్గేస్తారా? నేను పెట్టింది పెట్టినట్టు తింటే దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నువ్వు. ఆ మాత్రం ఛాన్స్ ఇస్తే సాలం గారు, చెలరేగిపోతాను. ఇప్పుడు చూడండి ఎట్టా తింటానో అని దొంగ రెండో రౌండ్ తినటం మొదలెట్టాడు. వాడు తినే కొద్దీ రమణమ్మ వడ్డిస్తూనే ఉంది. ఎక్కడ పోలీసులకి ఫోన్ చేస్తారోనని దొంగ అతి కష్టంగా తినటం మొదలెట్టాడు. కాసేపటికి ఇక తినలేక అక్కడే పడిపోయాడు. రెడ్డికి అతన్ని చూసి నవ్వొచ్చింది. రమణ, ముగ్గురికి పెట్టే అన్నం ఒక్కరికి పెట్టేస్తే ఎలా తింటారసలు? అయ్యో పాపం, మళ్ళీ ఇలాంటి భోజనం ఎప్పుడు తింటాడో ఏంటో.
పిలిచి భోజనం పెట్టడానికి వీడేమైనా స్వామీజీనా, దొంగ? పాపం ఆ దొంగ కళ్ళు తెరిచి రమణమ్మకి దండం పెట్టేశాడు. నీ ఆరాటం పాడుగాను నా పొట్ట పగిలిపోయేలా ఉందే తల్లి. అమ్మ తల్లి, ఇంకెప్పుడు మా ఇంట్లోకి దొంగతనానికి రాగని చెప్తే సరిపోయేది కదమ్మా. ఇట్ట తిండి పెట్టి చంపేస్తావా? నేను సస్తే నా కుటుంబానికి దిక్కులేదు తల్లి. నన్ను ఒగ్గేయమ్మా, నీ కాళ్ళట్టుకుంటాను అంటూ దొంగ పైకి లేచి కుంటుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయం బయటికి పొక్కి ఆ ఊరంతా ప్రచారం జరిగింది. అందరూ ఈ విషయం గురించి చెప్పుకొని రెడ్డి రమణ దంపతుల నిర్వాకానికి నవ్వుకునేవాళ్లు. అదే ఊళ్ళో ఒక మహర్షి కూడా ఆ నోటా ఈ నోటా ఈ విషయం విన్నాడు. విన్న వెంటనే బయలుదేరి తన శిష్యుడు బక్క భీముడిని వెంట పెట్టుకుని రెడ్డి ఇంటికి వచ్చాడు. రెడ్డి రమణ వారికి గౌరవంగా స్వాగతం పలికారు. మహర్షి గారు, మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం. ముందు భోజనం చెయ్యండి, తర్వాత మాట్లాడుకుందాం. నాయనా, నేనొచ్చిన పనిని సూటిగా చెప్తాను వినండి. నేనొక ముఖ్యమైన విషయమై దూర ప్రయాణం వెళ్లాల్సింది. 1 నెల రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నేనొచ్చే వరకు నా శిష్యుడు భీముడిని మీ దగ్గర పెట్టుకొని భోజనం ఇవ్వగలరా? అదేం పెద్ద విషయం స్వామి, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. భీముడిని మేం చూసుకుంటాం. మంచిది. ఇదిగో అతని ఖర్చులకు గాను డబ్బులు తీసుకోండి. వాడసలే పెద్ద తిండిపోతు. మాకు కావాల్సింది కూడా అదే స్వామి, కానీ డబ్బులు మాత్రం వద్దు. మీరు క్షేమంగా వెళ్ళిరండి, మిగిలినవి నేను చూసుకుంటాను. మహర్షి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అమ్మా, తినడానికి ఏమైనా ఇస్తావా? అయ్యో, దానిదేం భాగ్యం, తప్పకుండా పెడతాను అంటూ రమణ లోపలికి వెళ్లి పెద్ద ప్లేట్ ఒకటి తెచ్చి భీముడి ముందు పెట్టింది. భీముడు మాట్లాడకుండా మొత్తం తినేశాడు. అమ్మా, ఇంకా లేదా? ఆ మాటకి రమణ తెగ పొంగిపోయింది. లేకనే, చాలా ఉంది బాబు. నీలాగా ఇంకా ఉందా అని అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు నాకు భలే బాగా నచ్చావు. గబగబా లోపలికి వెళ్లి మరో అన్నం పళ్ళెం తీసుకొచ్చింది. అమ్మా, ఇంకా తీసుకురండి. ఇంకానా? ఇప్పుడే తెస్తానుండు బాబు అంటూ వెళ్లి ఇంకో పళ్ళెం తీసుకొచ్చింది. భీముడు అది తినేసి నిద్రపోయాడు. సరిగ్గా గంట తరువాత మళ్లీ లేచి మళ్లీ భోజనం పెట్టమని అడిగాడు. రెడ్డి రమణ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గంట క్రితమే కదే 4 మనుషుల తిండి తిన్నాడు, అప్పుడే భోజనం అంటాడే? అదేదో ఆ అబ్బాయినే అడగండి. బాబు, మీరు గంట క్రితమే కదా భోజనం చేశారు? మా గురువు గారు మీకు చెప్పలేదా? నేను గంటకి 5 కేజీల ఆహారం తింటాను. నాకు ఆకలి బాగా ఎక్కువ. చూడడానికి బక్కగా ఉంటాను, కానీ మాది భీముల వంశం. చాలా మంచిది బాబు, ఇప్పుడు తెలిసింది కదా, ఇక నుండి అలాగే వండి పెడతాం అంటూ రమణమ్మ వెట్టకారంగా చెప్పి వంటగదిలోకి వెళ్లబోయింది. అయితే మీరు వంట చేసేలోపు తినడానికి నాకు చిరుతిళ్ళేమైనా ఇవ్వండి. రమణమ్మ ఇంట్లో ఉన్న పిండి వంటలన్నీ తెచ్చి భీముడి ముందు పెట్టింది. అవన్నీ ఒక్క 5 నిమిషాల్లో ఎగరేశాడు భీముడు. ఇక అది మొదలు భీముడు రెడ్డి రమణమ్మలకి చుక్కలు చూపించటం మొదలెట్టాడు. రాత్రి లేదు, పగలు లేదు. ఇద్దరూ నిద్రపోయాక కూడా తలుపు కొట్టి ఆకలి అని అరిచేవాడు. పాపం రెడ్డి రమణమ్మలకి తిండి నిద్ర కరువైపోయింది. వారం రోజులు అలాగే గడిచింది. ఇద్దరి ముఖాలు పాలిపోయి కళ్ల కింద వలయాలొచ్చేశాయి. సరిగ్గా వారానికి మహర్షి తిరిగొచ్చేశారు. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. మీకిబ్బందేమీ కలగలేదని అనుకుంటున్నాను. అయ్యా, మీ శిష్యుడు ప్రపంచంలోకెల్లా అతి తిండిపోతు. ఎంత తిన్నా సరిపోయిందన్న మాటే లేదు. పైగా 1 అంగుళం కూడా లావవలేదు. రాక్షస జాతి అంటారండి ఇలాంటి వాళ్ళని. మరి చాలు బాబోయ్ అని దండం పెట్టినా కూడా తినకపోతే ఊరుకొని మీలాంటి వాళ్ళని ఏ జాతి అనాలి నాయనా? తినమని పెట్టటం తప్పా స్వామి? అయితే భీముడిని ఇంకో 10 రోజులు మీ దగ్గరే ఉంచుకోండి. స్వామి, ఆ మాట మాత్రం అనొద్దు. 2 నెలల సరుకులన్నీ 1 వారంలో నిండుకున్నాయి. ఇక పెట్టటం మా వల్ల కాదు. ఇక తినటం మా వల్ల కాదు అన్నప్పుడు మీరు కూడా ఆపడం నేర్చుకోండి. భోజనం బ్రతికించాలి, చంపకూడదు. ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం, మితిమీరి తీసుకుంటే విషం. మీకంతగా పెట్టాలనిపిస్తే ఆకలితో
వీధుల్లో పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి పెట్టండి. నేను వెళ్లి మళ్ళీ అవసరమైతే భీముడిని తీసుకొని వస్తాను అంటూ మహర్షి వెళ్లిపోయాడు. ఇక ఆనాటి నుండి రెడ్డి రమణమ్మల వింత ఆరాటం తగ్గింది. జనాలు బ్రతికిపోయారు. 60 కాసుల వడ్డానం. వినుకొండ గ్రామంలో గోపాలం, సరస్వతి అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉన్నారు. గోపాలం చాలా కష్టపడి పనిచేస్తూ వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఏవండి, ఈ చీర చూశారా ఎలా అయిపోయిందో? ఎప్పుడో 2 సంవత్సరాల ముందు పట్నానికి తీసుకుపోయి కొత్త బట్టలు కొనిచ్చారు. మళ్ళీ ఎప్పుడు అడిగినా పండక్కి కొనిస్తానని చెప్తారు, కాని ఏ పండక్కో తెలియక ఇదిగో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సరస్వతి, నా సంపాదన గురించి నీకు తెలియందేముంది చెప్పు. రోజంతా పని చేస్తే తప్ప 2 వరహాలు కూడా లభించవు. వాటితోనే కుటుంబాన్ని పోషించాలి. ఇదిగో మన బిడ్డని చదివించాలి. ఇవే తలకి మించిన భారంలా ఉంటే మళ్ళీ నువ్వు కొత్తగా ఖర్చులు పెట్టించకు నాతో. లేదంటే నువ్వు కూడా నాతో పాటుగా పని చేయడానికి రా. అమ్మో, నేనెక్కడికి రాను, నేనింట్లోనే ఉంటాను. మరి నా ఒక్కడితో ఇల్లెలా గడుస్తుంది చెప్పు? నీ కోరికలు తీర్చాలంటే నేను చేస్తున్న పని ఆపేసి ఇంటికి కన్నాలు వేస్తూ బతకాలి. ఆ పని చెయ్యవయ్యా, మనం ఇట్టే ధనవంతులం అయిపోవచ్చు. ఏంటే, నీకు మతి భ్రమించిందా? దొంగతనం చెయ్యమంటున్నావు? అవును, అందులో తప్పేముంది? ఆ కృష్ణుడంతటి వాడే దొంగతనం చెయ్యలేదా? మనమెంత చెప్పండి. నా మాట విని దొంగతనం చెయ్యండి. ఏంటే నువ్వు మాట్లాడేది? ఆ కృష్ణుడు చిలిపి చేష్టల కోసం వెన్న దొంగిలించాడు. కాని నీలా స్వార్థంతో పక్క వాళ్ల సొమ్ము ఎప్పుడూ కాజేయాలని అనుకోలేదు. అయినా ఏంటే నీకు ఇంత ధనపిచ్చి? నాకదంతా తెలీదు. మీరు దొంగతనాలు మొదలు పెట్టాలంతే. నీతో వాదించటం నా వల్ల కాదు గాని నేను వెళ్తున్నాను అంటూ గోపాలం బయటికెళ్ళిపోయాడు. పొద్దంతా పనిచేసి సాయంత్రం సమయానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందంతా సామాను గందరగోళంగా పడేసింది. ఏంటి సరస్వతి, ఏమైంది? ఎవరింట్లో వస్తువులన్నీ బయటేశారు? ఏంటి సరస్వతి, మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? నాన్నా, మీరు వెళ్లిపోయిన తరువాత ఆ వీరయ్య డబ్బుల కోసం వచ్చి ఇదిగో ఇలా ఇంట్లోని వస్తువులన్నీ బయటేసి మీరొచ్చిన తరువాత ఈ విషయం చెప్పమని అన్నాడు నాన్నా. ఎంత పని చేశాడు వీరయ్య? ఉండు, నేనిప్పుడే వెళ్లి మాట్లాడుతాను అతనితో అని చెప్పి గోపాలం వీరయ్య దగ్గరికి వెళ్ళాడు. రా గోపాలం, రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అయ్యా, మీకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాను కదా. మళ్ళీ మీరిలా మా ఇంటికి వచ్చి వస్తువులన్నీ బయటపడేయటం సబబు కాదండయ్యా. గోపాలం, నేను మీ ఇంటికి వచ్చిన విషయం వాస్తవమే. కాని నీ ఇంట్లో వస్తువులు నేను బయట వెయ్యలేదు. నీ భార్య సరస్వతి నేను మీ ఇంటి ముందు నిలబడగానే ఇంట్లో వస్తువులన్నీ బయట వేసి, ఇదిగో చూడండి, మా ఇంట్లో తినడానికి కూడా ఇంత ధాన్యం లేదు. మీకు మాత్రం మా ఆయన నెల నెలా వడ్డీ కట్టాలి. ఇదేమైనా భావ్యంగా ఉందా? ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చారు? డబ్బుల కోసమా? అమ్మా, మిమ్మల్ని డబ్బులు అడగడానికి రాలేదు. గోపాలంతో పనుండొచ్చాను. అతను రాగానే నా వద్దకి పంపించండి. అది సంగతి గోపాలం. అయ్యా, నా భార్య చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుతున్నాను, మన్నించండి అని చెప్పి గోపాలం తిరిగి ఇంటికి వెళ్ళాడు. సరస్వతి, ఏంటి నువ్వు చేసిన పని? పెద్దాయన ఇంటి దగ్గరికొస్తే నువ్వు అలాగేనా ప్రవర్తించేది? మరి నన్నేం చేయమంటారు? ఎప్పుడు ఎవరింటి దగ్గరికొచ్చి డబ్బు కట్టమని అల్లరి చేస్తారోనని భయంతో చచ్చిపోతున్నాను. మీరు పొద్దున్నే వెళ్లిపోయారు, సాయంత్రం వస్తారు. అందరూ సూటిపోటి మాటలంటుంటే వినేది నేను, మీరు కాదు కదా. మరి నన్నేం చేయమంటావు సరస్వతి? దొంగతనం చేద్దామండి. ఒక్క దొంగతనం చేస్తే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. నీకు నిజంగా పిచ్చి పట్టింది సరస్వతి. డబ్బు కోసం దొంగతనం చెయ్యాలా? అంటూ కోపగించుకున్నాడు గోపాలం. అలా ఆ రోజు నుండి కొన్ని రోజుల వరకి సరస్వతి గోపాలంని దొంగతనం చేయడానికి ఉసిగొల్పుతూ ఉంది. సరే, నువ్వు చెప్పినట్టుగానే దొంగతనం చేద్దాం. కానీ ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి నాకు తెలీదు. అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. మరుసటి రోజు సరస్వతి, గోపాలం ఇద్దరూ కలిసి ఊరికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లారు.
ఏంటి సరస్వతి, దొంగతనం అని చెప్పి అడవిలోకి తీసుకొచ్చావు? మన గ్రామం నుండి పట్నంలో ఉన్న సంతకు వెళ్లి రావాలంటే ఇదొక్కటే మార్గం. మనం ఈ మార్గం గుండా వచ్చే వాళ్ళని దోపిడీ చేస్తే చాలు. మీరు ఇదిగో ఈ దారిలో కొంత దూరం వెళ్లి ఎవ్వరికీ కనిపించకుండా పొదల చాటునుండండి. నేనీ మార్గం గుండా వచ్చే వాళ్ళని మీరున్న మార్గంలోకి వెళ్లేలా చేస్తాను. ఆ మార్గంలో అయితే ఎవ్వరూ వెళ్లరు కాబట్టి మనం వాళ్ళ దగ్గర దోపిడీ చేసి తప్పించుకోవచ్చు అని చెప్పింది సరస్వతి. గోపాలం సరస్వతి చెప్పినట్టే వెళ్లి ఒక పొద చాటున ఉన్నాడు. సరస్వతి దారిలో నిలబడి ఎవరైనా వస్తున్నారా అని ఎదురు చూస్తుంది. అప్పుడే ఒక ముసలి వ్యక్తి రావటం చూసి, ఈ ముసలి వ్యక్తి దగ్గర దోపిడీ చేస్తే మన పని చాలా సులువవుతుంది. ఎందుకంటే అతను తిరిగి మనపై దాడి చెయ్యలేడు కాబట్టి అనుకుని సరస్వతి ఆ ముసలి వ్యక్తికి అడ్డుగా వెళ్లి, పెద్దాయనా, ఓ పెద్దాయనా, ఇదిగో ఈ దారిలో వెళ్ళమాకు. ఇప్పుడే ఈ దారిలో ఒక పెద్ద చిరుతపులిని చూశాను. దాన్నుండి తప్పించుకొని బయటపడడానికి నా తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్ము. అయ్యో అవునా, మరిప్పుడెలాగమ్మా? మా ఊరు వెళ్ళడానికి ఇదొక్కటే మార్గం. మీరేం భయపడకండి పెద్దాయనా, నాకు తెలిసిన ఇంకో మార్గముంది. అలా వెళ్తే కొద్దిగా దూరం పెరుగుతుంది కానీ మనం ఈ పులి నుండి సురక్షితంగా బయటపడొచ్చు దూరం దేముందమ్మా, మనం బ్రతికుంటే చాలు అంటూ చెప్పాడు ఆ ముసలి వ్యక్తి. సరస్వతి అందుకు చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్లిన తరువాత పొదలో నక్కి ఉన్న గోపాలం ఒక్కసారిగా ఆ ముసలి వ్యక్తిపై దాడి చేసి అతని దగ్గరున్న డబ్బంతా తీసుకుని పారిపోయారు ఆ భార్యాభర్తలు. అమ్మో, ఎంత డబ్బు! మీరెన్ని సంవత్సరాలు కష్టపడితే ఇంత డబ్బు సంపాదిస్తారు చెప్పండి. అందుకే చెప్పాను దొంగతనం చేద్దామని. గోపాలం కూడా అంత డబ్బు ఒకేసారి చూడడంతో డబ్బు మీద ఆశ పెరిగి, రేపు మనం ఇంతకంటే ఎక్కువ డబ్బు దోపిడీ చెయ్యాలి అన్నాడు. సరస్వతి చాలా సంతోషించింది. ఇన్నాళ్లకి మీరు నాలా మాట్లాడారు అంటూ నవ్వింది. అలా ఇద్దరు భార్యాభర్తలు కొన్ని రోజులు దోపిడీ చేసి డబ్బు బాగా సంపాదించారు. ఏవండి, ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుంది. మనం మన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యొచ్చు. నేనొక పెద్దింటి సంబంధం కూడా మన కూతురికి చూశాను. కానీ వాళ్ళు 60 కాసుల బంగారాన్ని కానుకగా అడిగారు. మన దగ్గర ఇప్పటి వరకు దోచిన సొమ్మంతా కలిపితే 60 కాసుల బంగారం అవుతుంది. మరింకేం ఆలోచిస్తున్నావు? మనం మళ్ళీ తర్వాత కూడా సంపాదించొచ్చు. ముందు కూతురు పెళ్లి చేద్దాం. నేను కూడా ఇలా ఆలోచించే వాళ్ళకి 60 కాసుల బంగారం పెట్టడానికి ఒప్పుకున్నాను. కొన్ని రోజుల తరువాత గోపాలం, సరస్వతి తమ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి పనులు ప్రారంభించారు. 60 కాసుల బంగారం తీసుకుని అడవి గుండా తమ గ్రామానికి వెళ్తూ ఉండగా దారిలో వాళ్లని కొంతమంది దోపిడీ చేసేవాళ్లు అడ్డగించి వాళ్లని కొట్టి ఆ 60 కాసుల బంగారం తీసుకుని వెళ్లిపోయారు. బంగారం ఇవ్వకపోవడంతో కూతురు పెళ్లి ఆగిపోయింది. అయ్యయ్యో, పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయిందే. ఇప్పుడు మళ్ళీ నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బాధపడుతుండగా, అవునండి, మనం చేసిన పాపాలే ఇలా మన కూతురు పెళ్లి ఆగేలా చేశాయి. మనం దోపిడీ చేసి ఎంతమంది ఇంట్లో ఇలాంటి శుభకార్యాలను ఆపుంటామో ఆ పాపమే మనకి తగిలింది అంటూ భార్యాభర్తలిద్దరూ బాధపడుతూ ఉన్నారు. నువ్వు కష్టపడకుండా ఇతరుల దగ్గర దోపిడీ చేసి సంపాదించిన సొమ్ము ఎప్పటికీ కూడా నీకు దక్కదు.